హాయ్ హలో అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దసరా. దసరా పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? మేము కూడా బాగానే జరుపుకున్నామండి. కానీ కొంచెం వర్షం వల్ల డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. మనం సింపుల్గా జరుపుకున్నా, గ్రాండ్గా జరుపుకున్నా, మంచి మనసుతో జరుపుకుంటే అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాయండి. ఇంట్లో అయితే మేము సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము. వెహికల్స్కి చేద్దామంటే హెవీ రెయిన్ కదా, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బొటిక్లో కూడా పూజ ఉంది కదా, ఇంకా కార్లో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే పూజ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. పెద్ద పెద్ద గాలులతో కూడిన వర్షం అయితే పడింది. చూడండి బయటంతా ఎంత చిందరవందర అయిపోయింది. ఇంకా దసరా రోజు ఆయుధ పూజ మెయిన్గా చేస్తారు కదా, అంటే మనం రోజు ఉపయోగించే పరికరాలు, పనిముట్లు, అలాగే వాహనాలు, యంత్రాలు, ఆయుధాలకి పూజ చేస్తాము. ముందుగా అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని వాటికి కొంచెం బొట్లు, పూలు అన్నీ అలంకరించి పూజ చేస్తే ఆ దేవి ఆశీస్సులు మనం పొంది ఆ పనిముట్ల ద్వారా మనకి, అంటే మనం చేసే పనిలో మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. మేమైతే ద్వారానికి అన్ని బొట్లు చక్కగా అన్ని పెట్టేసుకొని పూలు అలంకరించేసి మొత్తం నిమ్మకాయలు దండలన్నీ రెడీ చేసి ముందుగానే పెట్టుకున్నాము. అవి అన్ని వెహికల్స్కి, ద్వారాలకి, మిషన్స్కి అన్నిటికీ అయితే కట్టేసామండి. కట్టేసి చక్కగా బొట్లు అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చక్కగా సింపుల్గా నీట్గా చేసేసుకున్నాము. ఫుల్ రైన్ వల్ల ఇంకా సెల్లార్లోని పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చింది. సడన్గా పెద్ద గాలండి. మార్నింగ్ లేచిన నుంచి ఇంకా నైట్ అంతా పడుతూనే ఉంది వర్షం. ఈ గాలి వల్ల మొత్తం చెట్టు కొమ్మలు పడిపోయి వైర్లు అన్నీ తెగిపోయి, పాపం కరెంటు వాళ్ళకి కూడా ఈరోజు ఇంకా పండగ చేసుకునే మూడే లేదు. వాళ్ళకి డ్యూటీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే పూజకి అన్నీ రెడీ చేసుకొని చక్కగా నీట్గా అలంకరించుకొని పువ్వులతోని దేవిని ఇప్పుడు మేము అన్నీ యూజ్ చేసినటువంటి వస్తువులన్నీ అక్కడ పెట్టి దండం పెట్టుకుంటున్నామండి. చక్కగా నీట్గా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము. అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు? దసరా పండుగ అంటేనే సత్యంపై అసత్యానికి, ధర్మంపై అధర్మానికి విజయం సాధించే రోజు అని అంటాం కదా. అలాగే మహిషాసురుడిని దుర్గాదేవి 9 రోజులు యుద్ధం చేసి దశమి రోజు సంహరించింది. అందుకే ఈ రోజు మనం విజయదశమి అంటాము. అలాగే శ్రీరాముడు రావణుని జయించిన రోజుగా కూడా ఈ పండుగని మనం జరుపుకుంటాము. చూసారు కదా, మేమైతే ఆయుధ పూజ చాలా సింపుల్గా చేసేసుకున్నాము. మనం యూజ్ చేసే ఐటమ్స్ అన్నిటినీ ముందుగానే శుభ్రం చేసుకోవాలని చెప్పాను కదా. చేసుకుని పసుపు, కుంకుమ, పూలు అలంకరించి మనం నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాము. అంటే మన లైఫ్లో యూజ్ చేసిన ప్రతి వస్తువుకి మనం ఒక గౌరవం తెలపడం, అంటే వాటిని దేవీ రూపంగా భావించి పూజించడం అనేది ఆయుధ పూజ యొక్క ప్రత్యేకత. అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసాము. అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత మొత్తం అన్ని మిషన్స్కి అన్నిటికీ హారతి ఇచ్చేసి అందరం కూడా హారతి తీసుకున్నాము. ఈ దసరా రోజు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే బలిదానం అనేది మాకు అలవాట్లేదు. కానీ బొటిక్ పెట్టిన తర్వాత నుంచి ఒక లాస్ట్ 3 years నుంచి కీరదోసకాయ బలిదానం అనేది చాలా చోట్ల ఉంటుందంట. మాకు తెలియదు, మా మాస్టర్స్ వల్ల మాకు తెలిసింది. ఎవ్రీ ఇయర్ మేము అది కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా కీరదోసకాయ బలిదానం అనేది ఒక ప్రత్యేకం అంట. దసరా రోజు అమ్మవారికి దోసకాయ కానీ, కీరదోస కానీ, బొబ్బట్లు నైవేద్యంగా పెడతాం కదా, అందులో కీరదోసకాయని బలి రూపంలో ఉంచడం అనేది ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. అంటే దోసకాయ అంటే భూమాత ఇచ్చే పంటల్లో ఒకటి కదా, దాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆవిడ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది, మనం చేసే పనిలో తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం అంట. అందువల్ల మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఈ కీరదోసకాయ బలిని అమ్మవారికి సమర్పిస్తే చెడు శక్తులు, దుష్టి దోషాలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం మనకి లభించి ఆరోగ్యము, శాంతి కలుగుతాయని ఒక విశ్వాసం. చూసారు కదా, మా పూజ అయితే చాలా సింపుల్గా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు? దసరా పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? పూజ అంతా ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనము. ఇంకా మెయిన్ ఈరోజు ఏంటి, October 2 గాంధీ జయంతి. దసరా అంటే నార్మల్గానే నాన్ వెజ్, కానీ ఈరోజు గాంధీ జయంతి కాబట్టి ఆ నాన్ వెజ్ తినే ఛాన్స్ లేదు కదా మన ఎవరికిను. అందుకే ఈరోజు ఫుల్ వెజిటేరియన్ మీల్స్తో హ్యాపీగా తినేసాము. నాన్ వెజ్ అని అనుకుంటాం, కానీ వెజిటేరియన్ మీల్స్ తిన్న తర్వాత మనకి పొట్టలో చాలా హాయిగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే హెవీ ఫీలింగ్ ఉంటుంది కదా, సో వెజిటేరియన్ మీల్స్ అంత సుఖం ఇంకొకటి లేదని అనిపిస్తుంది ఒక్కోసారి. యాక్చువల్గా ఈరోజు మార్నింగే కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి పూజ చేద్దామని అనుకున్నాము, కానీ చెప్పాను కదా వర్షం వల్ల ఇంకా డ్రెస్సులన్నీ పాడైపోతాయి అని చెప్పి అసలు వేసుకోలేదు. వేరే డ్రెస్సెస్ వేసుకొని పూజ అయితే చేసేసాము. ఇంకా రెయిన్ అంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత అప్పుడు ఈవినింగ్ కొంచెం రెడీ అయ్యి కొత్త డ్రెస్సెస్ వేసుకొని మేము మేడపైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అలా సరదాగా, అంటే మెమరీ కోసం అంతే. ఫైనల్గా అవుట్ఫిట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మా పాప లెహెంగా అయితే ఎస్పెషల్లీ నాకు చాలా చాలా నచ్చింది. అంటే నేనే డిజైన్ చేశాను, కానీ ఎంత డిజైన్ చేసిన అవుట్ఫిట్ వేసుకున్నాక వచ్చే లుక్ వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అలాగా నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ది అలాగే మా బాబుది కూడా బాగుంది. వాళ్ళది సింపుల్ కుర్తాసే, బట్ కొంచెం రిలేటెడ్గా సింక్ అయ్యేటట్టు నేను తీసాను అనమాట. ఓకే, బాగానే ఉంది.
ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫొటోస్ తీసుకున్నాక ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా అలా బయటికి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయిందండి. ఫుల్ హెవీ వర్క్స్ వల్ల అసలు బయటకి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా వైజాగ్ అంటేనే బీచ్ కదా, అలా బీచ్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ బయటే డిన్నర్ చేసి ఇంటికైతే వచ్చేసాము. మా దసరా పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మా ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి నియర్ బై ఉందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అమ్మవారి ఆశీస్సులు మనకు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.